హాయ్ వ్యూయర్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో ట్రిప్ టు మాల్దీవ్స్ డే 3 విషయాలు మీతో షేర్ చేసుకోబోతున్నాను. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో యాజ్ యూజువల్గా మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోయామండి. సో దిస్ ఈస్ వాట్ ఐ హ్యావ్ ఇన్ మై బ్రేక్ఫాస్ట్ విత్ సమ్ ఫ్రూట్స్. అండ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మేము 1 అవర్ పెడలింగ్ బోట్ చేసి వచ్చామండి. దాన్ని నేను వీడియో తీయలేదు, ఎక్కువ వేవ్స్ రావడం వల్ల ఫోన్ షేక్ అయిపోతుంది, నేను వాటర్లో పడిపోతుందేమో అనేసి నేను వీడియో తీయలేకపోయాను. అండ్ పెడలింగ్ బోట్ చేయడానికి కూడా రిసార్ట్ వాళ్ళు రిసార్ట్ నుంచి కొంత దూరంలో రోప్తో మ్యాప్ చేసి ఉంచారండి రేంజ్. ఆ రేంజ్లోపే మనం పెడలింగ్ చేసుకోవాలి, అంతకు మించి వెళ్ళకూడదు. మీకు ఈ వీడియోలో కనిపిస్తుంది బ్లాక్‌దంతా ఫిషెస్ అండి. నేను ఫస్ట్ ఆల్గే అనుకున్నాను, కానీ అవన్నీ స్మాల్ ఫిషెస్, మధ్యలో షార్క్ బేబీస్ కూడా ఉన్నాయి. నెక్స్ట్ స్నార్కెలింగ్‌కి వెళ్ళామండి. మీకు పిక్చర్‌లో ఎట్లయితే కనిపిస్తుందో దట్స్ వాట్ ఎగ్జాక్ట్లీ వి ఎక్స్‌పీరియన్స్డ్. అండర్ వాటర్ కూడా వీడియో తీయడం కుదరలే. నాకైతే స్నార్కెలింగ్ చాలా బాగా నచ్చిందండి. ఆల్మోస్ట్ ఈవినింగ్ వరకు వాటర్లోనే ఉండిపోయాం, లైక్ 6 వరకు. ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు అసలు. అంటే మేము పైన వాటర్లో అట్లా తేలుతున్నప్పుడు కింద నుంచి వెళ్తున్నాయి షార్క్స్. నాకైతే కొంచెం భయం వేసింది, బట్ అవి లెమన్ షార్క్స్ అంటారంట, అవైతే ఏం చెయ్యమని చెప్పారు. అవి కూడా పెద్ద సైజ్ ఏం కాదు, లైక్ ఒక 5 feet అట్లా ఉంటాయి, ఇంకా 5 feet కంటే తక్కువ కూడా ఉన్నాయి. కానీ ఇంకా వేరే ఫిషెస్ కూడా చాలా బాగా క్లియర్ కనిపించాయి. అది కూడా మిడ్ ఆఫ్టర్నూన్ లైక్ 4 వరకే కనిపిస్తాయి అలా స్నార్కెలింగ్‌కి. దాని తర్వాత ఇంకా డే లైట్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ కనిపించదు వాటర్లో. సో అండ్ ఆ టైం వరకు కూడా అలౌ చేస్తారు స్నార్కెలింగ్. లైక్ 6 తర్వాత ఇంకా కంప్లీట్ వాటర్లో నుంచి బయటకు వచ్చేసేయాలి. ఒక 2 hours ముందు నుంచి రిసార్ట్ స్టాఫ్ మనకి హజార్డ్ ఫ్లాగ్స్ పెడుతూ ఉంటారండి. గ్రీన్ అయితే వాటర్లోకి దిగొచ్చు, యెల్లో అయితే ఆల్మోస్ట్ వాటర్లో నుంచి బయటకు వచ్చేసే టైం అయింది, అండ్ రెడ్ పెట్టాక ఇంకా వాటర్లో నుంచి కంపల్సరీ బయటకు వచ్చేసేయాలి. సో ఎందుకంటే నైట్ టైం సీ కొంచెం డేంజర్ కదండి, వాటర్ లెవెల్ రేస్ అయ్యే ఫోర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది అనేసి ఇంకా అప్పటి నుంచి వాటర్ యాక్టివిటీస్ ఏం అలౌ చేయరు. జస్ట్ ఇంకా బయటకు వచ్చి ఇంకా అట్లా చూడడం వరకే. అండ్ నాకైతే అసలు వాటర్ నుంచి బయటికి రాబుద్ది కాలే. ఇంకా వచ్చే షార్క్స్ అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఇంకా వాటిని చూస్తూ వీడియో తీస్తూ నేను చాలాసేపు అక్కడే ఉండిపోయానండి. వాటికి అసలు ఏమి మరి తెలియట్లేదో లేక భయం లేదు. రోజు మనుషుల మధ్యన అవి తిరగడం వల్ల వాటికి అలవాటయిందో ఏమో తెలియదు, కానీ అక్కడక్కడే తిరుగుతున్నాయి. అసలు బయటకు వచ్చేస్తున్నాయి చివరి వరకు. అంటే ఒక 1 feet వాటర్ కూడా లేదు, చివరి దాకా వచ్చేసి అవి అక్కడక్కడే తిరుగుతున్నాయి. మేబీ రిసార్ట్ స్టాఫ్ వాళ్ళు రోజు వాటికి ఫీడింగ్ ఇస్తున్నారు. సో దానివల్ల అలవాటైపోయి అవి ఇక్కడే ఉండిపోతున్నాయి అనుకుంటా. అవైతే మరీ వాటర్ ఎడ్జ్ వరకు వచ్చేస్తున్నాయి, అంటే ఆల్మోస్ట్ బయట వరకు. నేనైతే వాటర్లోకి వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఎంతైనా షార్క్స్ కదా, స్టాఫ్ అయితే అవి ఏం చెయ్యవు, లెమన్ షార్క్స్ అని చెప్పారు. బట్ ఎంతైనా కొంచెం భయం ఉంటుంది కదండి. సో అందుకే నేను లోపలికి వెళ్ళా, బయట నుంచే చూస్తున్నాను ఇంకా అట్లాను. అంటే ఎంతైనా కొంచెం లైవ్ షార్క్స్ చూస్తుంటే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది కదండి. ఎక్సైట్మెంట్లో ఇంకా అక్కడే ఉండిపోయాను. ఇంకా కాసేపు సన్సెట్ వ్యూ కూడా ఎంజాయ్ చేశానండి, చాలా బాగుంది. అండ్ ఇక్కడ ఈవినింగ్ సన్సెట్ తర్వాత వేరే పార్టీస్ కూడా ఉంటాయండి, లైక్ పూల్ పార్టీస్, మూవీ నైట్స్, డ్యాన్స్ పార్టీస్. నాకు ఈ మాల్దీవ్స్ ట్రిప్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా నచ్చిందండి. నేను లైఫ్లో మర్చిపోలేను, మళ్ళీ రావాలనిపిస్తుంది, అసలు ఇక్కడే ఉండాలనిపిస్తుంది కూడా. కాకపోతే తప్పదు కదండి, మళ్ళీ మనం ఇంటికి వెళ్ళాలి. అండ్ ఇంకా తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా డిన్నర్కి వెళ్ళామండి. దిస్ ఈజ్ వాట్ వీ హ్యాడ్ ఇన్ డిన్నర్. నేను ఫస్ట్ టైం లాబ్స్టర్ మాల్దీవ్స్లోనే తిన్నానండి, నాకు అంత నచ్చలే. ఇంకా డే 4 మా ఈ ట్రిప్ లాస్ట్ డే అండి మాల్దీవ్స్లో. సో మార్నింగ్ ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ వెరీ లైట్గా తిన్నాము. ఇంకా రూమ్ కూడా చెక్అవుట్ చేసేసి ఇంకా ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయామండి. మాది ఆఫ్టర్నూన్ ఫ్లైట్. ఇంకా ఆల్కహాల్ ఫ్రీ వస్తుంది కదని చెప్పి ట్రై చేద్దాం అనుకున్నాను, బట్ చేయలే. అండ్ that's all about our trip to Maldives. Hope you all like it. Thank you for watching.